ఏంటి ఎరా నా ముఖం చూస్తే ఎవరికైనా ముద్దెట్టాలనిపిస్తుందా? ఏం చూసారా నా ముఖంలో నువ్వు అని మీసాలు లేని మూతేసుకొచ్చేసి ముద్దెట్టేద్దామనే పెట్టారా? పెట్టు పెట్టు. సావిత్రి, నేను సావిత్రి. మధ్యలో సావిత్రి ఎవర్రా? నా పేరు బండెంకమ్మ. అవునరా నీ ఎంకమ్మ. నేను నమ్మను. నువ్వు నా లవ్ టెస్ట్ చేస్తున్నావు. అయినా ఏంటమ్మా పబ్లిక్ లో ఈ వైలెంట్ గేమ్స్ వద్దమ్మా. పద రెండింటికి వెళ్ళిపోదాం. 10 పాస్ అయి 25 అయిందిరా. ఉప్పుల్లా వెంట్రా డోంగ్రే. నా పేరు డోంగ్రే కాదు, గంగాధరం. అయినా ఏంటమ్మా ఆట అంటే ఇద్దరం కలిపి ఆడుకోవాలి. నువ్వు ఒక్కదానివే ఆడుకుంటున్నావు, నన్ను ఆడేసుకుంటున్నావు. ఉండు, ఒక ఫోన్ చేస్తాను, అప్పుడు సావిత్రిని ఒప్పేసుకుంటావు. కానీ సర్లేరా. గంగాధర్ గడు. గంగాధర్ ఎంతసేపు ఇక్కడ? నువ్వు కాదా ఇక్కడ? త్వరగా వచ్చాయి, అయిపోతుంది ఇక్కడ. బండెంకమ్మంటే ఏటో తెలిసిందిరా పొట్టిన డూంగ్రే. బాబాయ్ చెత్తన్నాడు. ఎవరో బాగా గుర్తు చేసినట్టున్నారు. ఆకారం చూడు ఎంత వికారంగా ఉందో. రకరకాల రంగులు ముఖంలో కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ రా పంతులు. గెల మూసుకొచ్చేసరికి పులుసు మొత్తం కారిపోయిందిరా. బాబాయ్ ఏంట్రా ఇంటి గురించి తేడాగా ఉన్నావు? ఆ టేక్చెట్టుపాలెంలో పోలీస్ క్యాంప్ ఉంటే ఓసారి ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చాను. అవునా బాబాయ్? కామెడీకి ట్రాజడీకి తేడా తెలియదేంట్రా? గెల మూసిరాడమో కళ. పళ్ళు రాలకుండా గెల చెదరకుండా తీసుకురావాలా. దానికోసం మన గెటప్ డ్యామేజ్ అయినా పర్వాలేదు. అబ్బా, అయినా నాకు రెస్ట్ అవసరం. ఇక మీరు వెళ్ళండిరా బాబు. బాబాయ్ మళ్ళీ ఏంట్రా? ఇక్కడ స్వీట్ డబ్బా జాగ్రత్త అని చెప్పావు కదా, వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. అక్కడ నన్ను ఎత్తు కుదేసింది, దాంతో పోలిస్తే ఇది ఎంతరా? ఒరే మీరు వెళ్ళండిరా. ఒరే షాప్ మూసి ఇంటికి వెళ్తాను. జర్నీ బాగా ఇబ్బంది పెట్టేసింది. సరే బాబాయ్, రెస్ట్ తీసుకో.